నాకు జయ జీవితాన్ని ఇవ్వాలంటే నేను ఒక పరిచారికునిగా, ఒక పరిచారికురాలిగా, నీ పరిచర్యలో ఒక పాత్రగా నేను వాడబడాలన్నావు. నాయనా, నేను జయము పొందాలి అని అంటే ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా, భారము కాదు ఇది నా బాధ్యత అని ఒక అర్పణ కలిగినటువంటి వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా, నన్ను నేనే మీ పని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి. నాయన అయ్యా, నోరు తెరుస్తావా ప్రభు సన్నిధిలో? ప్రభు ఇంతవరకు ఒకవేళ అజ్ఞానంగా నేను కొనసాగేనేమో, భ్రమలో సాగిపోయానేమో, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ కృపతో జ్ఞాపకం చేస్తే ఎన్నో అగత్యాలు, ఎన్నో నిందల మధ్య, ఎన్నో అవమానాల మధ్య, ఓటమి పాలవుతున్న పరిస్థితుల్లో అయ్యా నా జీవితం కొనసాగుతుంది. నిన్నే నమ్ముకుని నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నిన్నే నమ్ముకుని నీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభువా. అయ్యా, నా నమ్మిక నీవేనయ్యా. ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి వచ్చాను అయ్యా. నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. ఈ 2026 సంవత్సరం 4 నెలల సభలో అయ్యా, ఈ చివరి దినములో నన్ను దాటిపోవద్దు నాయనా. ఈ రాత్రి నన్ను దర్శించమని హృదయమార నోరు తెరిచి ప్రభువును అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా.